డైలీ టేస్ట్ ది డైలీ. టీడీపీ నేతలకు పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి క్లాస్ పీకారు. ప్రతిపక్ష నేతల విమర్శలను తిప్పికొట్టడంలో విఫలమవుతున్నారంటూ నేతలపై ఫైర్ అయ్యారు. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన చంద్రబాబు ఈసారి డోస్ పెంచి చాలా సీరియస్ వార్నింగ్ ఇవ్వటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో పార్లమెంట్ కమిటీల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు ఆయన మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అధికారంలో ఉన్నామన్న భావనతో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు ఆయన. ఎన్నికల్లో చెప్పినట్టే సూపర్ 6 లో అన్ని పథకాలను అమలు చేస్తూ సూపర్ హిట్ చేశామని, ఏడాది కాలంలోనే మేనిఫెస్టోలోని అనేక హామీలు నెరవేర్చడంతో ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందని గుర్తు చేశారు. అయితే ఒకవైపు పార్టీ నేతలకు క్లాస్ పీకుతూనే మరోవైపు వైసీపీ తీరుపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రతిపక్షం కాదని, అదొక విష వృక్షమని సెటైర్లు వేశారు. అమరావతి మునిగిపోయిందని, ప్రకాశం బ్యారేజీ గేట్లు కొట్టుకుపోయాయని ఫేక్ ప్రచారాలు చేశారని గుర్తు చేశారు చంద్రబాబు. చివరకు సింగయ్యను చంపేసి ఆ నేరాన్ని కూడా ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నించారని సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. లక్షల పింఛన్లు తొలగించామని వైసీపీ చేస్తున్న ప్రచారానికి నేతలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. తప్పుడు ప్రచారాలతో నిత్యం రాజకీయాలు సాగుతున్నాయని, అధికార పార్టీగా ప్రజలకు వాస్తవాలు చెబుతూనే ఉండాలన్నారు సీఎం. వైసీపీ విధానాలు, కుట్రలను ప్రజలకు వివరిస్తే అర్థం చేసుకుంటారని తెలిపారు. అయితే గెలిచాం, అధికారంలో ఉన్నాం అని వైసీపీ తప్పుడు ప్రచారాలపై మౌనంగా ఉంటే మాత్రం నష్టం జరుగుతోందన్నారు. సంక్షేమ పథకాలపై చర్చ జరగకుండా చేస్తున్న వైసీపీ వ్యూహాలను తిప్పికొట్టి చేసిన మంచిని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఫలితంగా ప్రభుత్వంపై ఉన్న సానుకూలతను పెంచుకునేలా ప్రజల్లోకి వెళ్లాలని, వారితో మమేకమవ్వాలని పార్టీ నేతలకు సూచించారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 6వ తేదీన అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఇక పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడం పైన పూర్తి స్థాయిలో దృష్టి సారించామన్నారు సీఎం చంద్రబాబు. కింది నుంచి పై స్థాయి వరకు బలమైన వ్యవస్థను నిర్మిస్తున్నట్టుగా తెలిపారు. ఇన్నేళ్లలో అనేక సవాళ్లను ఎదుర్కొని అనేక పోరాటాలు చేసే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామని తెలిపారు. పార్టీని రీఆర్గనైజ్ చేశాం, రీస్ట్రక్చర్ చేశాం, యువతకు అవకాశాలు ఇస్తున్నామని చెప్పారు. పార్టీలో ప్రతి ఒక్కరూ చాలా బాధ్యతగా ఉండాలని, ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీ నేతలు మరింత బాధ్యతతో వ్యవహరించాలన్నారు. పార్టీ ఇమేజ్ ను, ప్రభుత్వ ఇమేజ్ ను పెంచేలా నేతల పనితీరు ఉండాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మొత్తంగా వైసీపీ విమర్శలకు ధీటుగా బదులిచ్చేలా పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు పదే పదే క్లాస్ పీకడం చర్చనీయాంశమవుతోంది.